ఎవరితో మీ బావ పెళ్లి చేయనే? పద్మావతితో. అవును, ఈ పద్మావతే మీ ఇంటి కోడలు. ఆ దామిని కంటే 1000 రెట్లు మంచిది. ఏం మాట్లాడుతున్నావు త్రిపుర? నేను కోడలవడం ఏంటి? ఏ నీకేం తక్కువ? బావకు నువ్వు అన్ని విధాలా సరిపోతావు. మీ ఇద్దరి జంట చూడ చక్కగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి పద్మావతిని పెళ్లి చేసుకున్న కోడలు చేసుకోవాలనుకున్నాను, కానీ కథ అడ్డం తిరిగింది. ఇప్పుడు పద్మావతి సుందరి చెప్పింది నిజమేనే. నీలాంటి ఉత్తమురాలు నా కళ్ళెదురుగా ఉండగా దామిని లాంటి నీచురాల కోసం వెంపర్లాడాను. తప్పు చేశాను. నా పెద్ద కొడుకుని పెళ్లి చేసుకుంటావా? మీరు కూడా నేనెలా బావని? ఏ నీకు కూడా వాడంటే ఇష్టం లేదా? అవి తోడని అసహించుకుంటున్నావా? చచా, ఏ మాటలు అత్తయ్య అవి? నాకు బావంటే చాలా గౌరవం. మరి వాడిని పెళ్లి చేసుకోవే. అది కాదత్తయ్య. చేసుకో పద్మావతి. అత్తయ్య అంతలా అడుగుతుంది కదా. నీ మనసులో కూడా బావని పెళ్లి చేసుకోవాలనే ఉంది కదే. ఆ దేవుడే ఈ విధంగా మార్చాడేమో. ఒప్పుకోవే. పద్దు, ఒప్పుకోవే. ఒప్పుకో పద్మావతి. నేను కొంచెం ఆలోచించుకోవాలి. ఆలోచించుకోవడానికి సమయం ఎక్కడుంది? పీటల మీద బావ కూర్చొనున్నాడు. పెళ్లి కూతురు కోసం బంధువులంతా ఎదురు చూస్తున్నారు. నా పరువు కాపాడువే, నా ప్రాణాలు కాపాడు. ఇవి చేతులు కావనుకో. నా కొడుకును పెళ్లి చేసుకొని నా పరువు గౌరవం నిలబెట్టవే. నీకు 2 చేతులైతే దండం పెడతాను. అయ్యో అత్తయ్య, నా ప్రాణాలు కాపాడవే. ఏంటే అత్తయ్య చేత ఇంతలా బతిమలాడించుకుంటున్నావు? తను మనకెంత సాయం చేసింది. ఇప్పుడు మనకి ఆ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. అది కాదమ్మా. ఇంకేం మాట్లాడకో. నువ్వు ఈ పెళ్లి చేసుకోకపోతే నా మీద ఒట్టే. అవునే, నువ్వు వాసుని పెళ్లి చేసుకోకపోతే నేను కూడా చచ్చిపోతాను. ఇంతమందిని చంపడం కంటే నువ్వు ఈ పెళ్లి చేసుకోవడమే బెటర్ కదా. మీరంతా నన్ను ఒప్పిస్తున్నారు, కానీ నేనంటే బావకి ఇష్టమో కాదో వాడి గురించి నేను చూసుకుంటాను. నీకు బావంటే ఇష్టమే కదా, నువ్వు ఒప్పుకుంటే చాలు. అంటే అత్తయ్య, దామినికి బదులుగా నేను పెళ్లి కూతురుగా వస్తే బావ నన్ను చూసి... అదే కదా నీ ప్రాబ్లం. పెద్ద బావ నిన్ను చూడకుండా ఏర్పాటు చేస్తాం. అంటే బావకి తెలియకుండా నాతో పెళ్లి చేస్తారా? పద్మావతి, వాడు నా కొడుకు. ఏదైనా జరిగితే నేను సర్ది చెప్తాను. నువ్వు ఒప్పుకుంటున్నావు కదా?
ఏమా శృతి, దామిని కనిపించినదా? లేదాంటీ, మండపం మొత్తం వెతికాము, ఎక్కడ కనిపించలేదు. ఎక్కడికెళ్ళిందేది? దామిని ఎక్కడా? మండపం మొత్తం ఎతికిన వదినా, ఎక్కడ కనిపించలేదు వదినా. దామిని ఇక్కడ లేదు, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఏమీ తెలియనట్టు షాక్ అవుతున్నారేంటి? నాకు మొత్తం తెలిసిపోయింది. మీ అమ్మాయికి మా శ్రీనివాస్ అంటే ఇష్టం లేదని, వాణ్ణి అవమానించడానికే ఈ పెళ్లి కొప్పుకుందని, పీటల దాకా తీసుకొనొచ్చి మా పరువు తీయాలనుకుందని అంతా తెలుసు. మాకీ విషయాలేవి తెలియదు వదినా. అవునమ్మా, మా అమ్మాయి మీ అబ్బాయిని ఇష్టపడుతున్నానంటే ఈ పెళ్లి కొప్పుకున్నాను. దామిని ఇలా చేస్తుందని మాకు తెలీదమ్మా. మీకు తెలియదంటే నమ్మడానికి నేనేం వెరిదాని కాదు. మీ అమ్మాయి వేరే ఎవరినో ప్రేమించింది. ఈ మండపంలో మా ఇంటి గౌరవాన్ని మంటగలపాలనుకుంది. మా అదృష్టం బావుండి ఈ విషయం పెళ్లికి ముందే తెలిసింది. మాకు మీలాగా పెద్దగా ఆస్తులు లేకపోవచ్చు, కానీ పరువు మర్యాదలున్నాయి. మీరు చేసిన మోసానికి మా స్థానంలో ఇంకెవరున్నా ఈ పాటికి మీరు జైల్లో ఉండేవారు. మేం పద్ధతి గలవాళ్ళం కాబట్టి మీరు అల్లరిపాలు కాకుండా వదిలేస్తున్నాం. మీరు ఆపాలనుకున్నా ఈ పెళ్ళేమీ ఆగదు, జరుగుతుంది, జరిపిస్తున్నా. నా కాబోయే కోడలెవరో మీరు చూడాలి. ఇదే మీరు చేసిన పనికి కుక్క కాటికి చెప్పు దెబ్బ. ఏంటి మోహిని ఇది? దామిని వెళ్ళిపోవడం ఏంటి? పెళ్లి కూతురు వేరే వాళ్ళు రావడం ఏంటి? ఎవరైతే మనకెందుకయ్యా, మనం వెళ్ళిపోదాం పద. మనం ఇంతదాకా చేసిన చాలదా? దాని గురించి మనకు తెలీదా? ఇంకా ఇక్కడే ఉంటే పెళ్లి మండపంలో ఉన్న వాళ్ళందరూ మన ముఖం మీద తూ అని ఉమ్మేస్తారు. పద వెళ్దాం. మీరేందే ఇంకా ఇక్కడ? పదండి వెళ్దాం. అది కాదంటీ, దామిని ఇక్కడెక్కడో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఏందే ఉండేది? మీ గురించి మాకు తెలీదు. చేసిన ఏదో పనులన్నీ చేయడం, పెద్దవాళ్ళని అవమానించడం. పదండి, రండి, పదయ్య. ఆగు నాయనా, మధ్యలో లేవకూడదు, కూర్చో, వాళ్ళు తీసుకొస్తారులే. ఏమిటమ్మా, ఏం మాట్లాడరేమిటి? దామిని వెతుకుతున్నారా? ముహూర్తం టైం దగ్గర పడుతుంది కదా, అందుకే మేమే తీసుకొచ్చేసాం. అలాగా? వదినా, కూర్చోపెట్టొద్దునా.
రేపు పెళ్లి మండపంలో బంధువులు అందరి సమక్షంలో వేద మంత్రాలు మంగళ వాయిద్యాల సాక్షిగా సరిగ్గా శ్రీనివాసు నా మెళ్ళో తాళి కట్టేటప్పుడు అప్పుడు అప్పుడు చెప్తాను నేను ప్రేమించింది ఆ అవిటి వాణ్ణి కాదని, తన తమ్ముడు గోవిందుని అని. వాయించండి భజంత్రులు.
ఆగండి ఆగండి ఆగండి. నువ్వా? అవునరా, తనే వేద మంత్రాల సాక్షిగా నువ్వు తాళి కట్టిన నీ భార్య పద్మావతి. శ్రీనివాసు, అమ్మా, ఇది మనల్ని మోసం చేసిందమ్మా. మనకి ద్రోహం చేసింది. మనల్ని అందరినీ వెధవల్ని చేసి నా పెళ్ళం కావాలని తన కోరికని నెరవేర్చుకుంది. దామినిని నాకు దూరం చేసి నా జీవితాన్ని నాశనం చేసిందమ్మా ఇది. ఇలాంటి రాక్షసి ఎప్పటికీ నాకు భార్య కాలేదు. ఇది పెళ్ళే కాదు, నేను కట్టింది తాళే కాదు. అగ్ని సాక్షిగా, వేద మంత్రాల సాక్షిగా సుఖీ భవ అని ఆశీర్వదించిన ఇంతమంది నిండు హృదయాల సాక్షిగా మన పెళ్లి జరిగిపోయింది. ఈ పద్మావతి నీ అర్థాంగి అయిపోయింది బావా. ముత్తైదు మెడలో తాళిని తెంచడం అంటే భర్త చావుని కోరుకోవడమే అవుతుంది. నేను ప్రాణాలతో ఉండగా, నా భర్త బతికుండగా ఈ తాళి మీద నీ చేయి కాదు కదా, ఆ యముడు చేయి పడినా క్షమించను. దయచేసి నా తాళిని వదిలే బావా. శ్రీనివాసు, వదలరా తాళి. ఆ తాళి తెగల్సిందే
చెప్పండి శ్రీనివాస్ గారు. ఎందుకంటే చేత కాక చావలేక మోసంతో దగాతో నన్ను దాచిపెట్టి ఆ తాళి కట్టించుకుంది. ఈ పెళ్లి చెల్లదు.